Hi friends, today I have come up with a new lesson on confusing words. Today I have come up with a new lesson on confusing words. Friends, today we learn about two very confusing verbs. Today we learn about two very confusing verbs. Number one, లే ఎల్ఏవై లే లే అంటే తెలుగులో పెట్టు ఉంచు. ఎల్ఏవై లే అంటే తెలుగులో పెట్టు ఉంచు. అయితే ఈ లే తాలూకా వెర్బ్ కాంజుకేషన్ ఏంటవుతుంది? ఎల్ఏవై లే, ఎల్ఏఐడి లేడ్, ఎల్ఏఐడి లేడ్ లేక ఎల్ఐఈడి లైడ్ పాస్ట్ పార్టిసిపుల్. లే, లేడ్, లేడ్ అంటే ఎల్ఏఐడి లేకపోతే ఎల్ఐఈడి ఏదైనా సరే పర్వాలా, అదేంటి పాస్ట్ పార్టిసిపుల్. రెండో వెర్బ్ ఏంటి? ఎల్ఐఈ లై, ఎల్ఐఈ లై. ఎల్ఐఈ లైకి రెండు అర్థాలు ఉన్నాయి. ఎల్ఐఈ లైకి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటి అంటే అబద్ధం. మొదటి అర్థం ఏంటి? అబద్ధం. ఈ ఎల్ఐఈ లై అబద్ధం తాలూకా వెర్బ్ కాంజుకేషన్ ఏంటవుతుంది? ఎల్ఐఈ లై, ఎల్ఐఈడి లైడ్, ఎల్ఐఈడి లైడ్. ఎల్ఐఈ లై, ఎల్ఐఈడి లైడ్, ఎల్ఐఈడి లైడ్. అది లై తాలూకా కాంజుగేషన్. ఇక్కడ ఈ లై, ఎల్ఐఈ లై అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు అబద్ధం. ఈ ఎల్ఐఈ లై అంటే మీనింగ్ ఏంటి? అబద్ధం. ఇంకో అర్థం కూడా ఉన్నది. ఎల్ఐఈ లైకి ఇంకో అర్థం కూడా ఉన్నది. ఏంటది? పడుకొని ఉండడం, లేకపోతే ఏదైనా వస్తువుని నిలువుగా కానీ అడ్డంగా కానీ ఇంకో తలం మీద, ఇంకో సర్ఫేస్ మీద ఉంచడం, ఇంకో సర్ఫేస్ మీద ఉంచడం. అయితే ఈ ఎల్ఐఈ లై తాలూకా వెర్బ్ కాంజుగేషన్ ఏంటవుతుంది? ఎల్ఐఈ లై, ఎల్ఏఐఎన్ లయన్, ఎల్ఐఎన్ లైన్. ఎల్ఐఈ లై తాలూకా రెండు మీనింగ్ ఏమిటవుతుంది? పడుకుని ఉండడం, లేకపోతే ఏదైనా వస్తువుని నిలువుగా కానీ అడ్డంగా కానీ ఇంకో తలం మీద ఉంచడం, ఇంకో సర్ఫేస్ మీద ఉంచడం. ఈ ఎల్ఐఈ లై తాలూకా వెర్బ్ కాంజుగేషన్ ఏంటవుతుంది? ఎల్ఐఈ లై, ఎల్ఏఐఎన్ లెయిన్, ఎల్ఏఐఎన్ లెయిన్. Raja has dash on the bed. Raja has dash on the bed. Here are three words. A. LAIN lane. B. LIED laid. C. LAID laid. A. LAIN lane. B. LIED laid. C. LAID laid. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది అంటే LAIN లైన్ అవుతుంది. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటి? పడుకుని ఉండడం, లేకపోతే ఏదైనా వస్తువుని నిలువుగా కానీ అడ్డంగా కానీ ఇంకో తలం మీద ఉంచడం. అంటే ఏంటి? రాజా బెడ్ అనే ఇంకో తలం మీద పడుకుని ఉన్నాడు. సో యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, LAIN. Raja has lain on the bed. Susie says that she has already dashed the table. Susie says that she has already dashed the table. Here are your three words. A. Lain. A. Lain. B. Laid. B. Laid. C. Laid. LAID. B. LIED. C. LAID. So the right answer is LAID laid.
LAID laid. LAID laid అంటే ఏంటి? పెట్టడం లేకపోతే ఉంచడం అంటే ఏంటి? ఇక్కడ లైడ్ ద టేబుల్ అంటే మీనింగ్ ఏంటవుతుందంటే ఆ టేబుల్ని సర్దడం. సుసి సేస్ దట్ షీ హాజ్ ఆల్రెడీ లేడ్ ద టేబుల్. LAID లేడ్ ద టేబుల్ అంటే అర్థం ఏంటంటే ఆ టేబుల్ని సర్దడం, డైనింగ్ టేబుల్ని సర్దడం, టేబుల్ని సర్దడం. టేబుల్ని సర్దడం ఏంటి? టేబుల్ మీద ఏంటి వస్తువులు ఉండాలో వాటిని ఉంచడం, ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం. దాన్ని ఏంటారు? లయింగ్ ద టేబుల్. దాన్ని ఏంటాం? లయింగ్ ద టేబుల్. సో సుసి సేస్ దట్ షీ హెస్ ఆల్రెడీ లేడ్ ద టేబుల్. LAID లేడ్ ద టేబుల్. Susi says that she has already laid, LAID laid the table. The books were dash on the table. The books were dash on the table. A. LAIN lain. B. LIED laid. C. LAID laid. A. LAIN lain. B. LIED laid. C. LAID laid. ద బుక్స్ వర్ డాష్ ఆన్ ద టేబుల్ అంటే బుక్స్ టేబుల్ మీద ఏంటి? సర్దడం. బుక్స్ టేబుల్ మీద సర్దడం. సర్దడం అంటే ఏంటి మీనింగ్ వస్తుంది? LAID లేయిడ్. LAID లేయిడ్ అంటే ఏంటి? సర్దడం. పుస్తకాలని టేబుల్ మీద జాగ్రత్తగా సర్దబడ్డాయి. పుస్తకాలు టేబుల్ మీద జాగ్రత్తగా సర్దబడ్డాయి. దిస్ ఇస్ ఏ ప్యాసివ్ స్ట్రక్చర్. సో LAID laid. LAID laid is the right option. The books were laid on the table. This time tomorrow I will be dash on the beach. This time tomorrow I will be dash on the beach. Here are your three options. A. LYING lying. B. LAYING laying. C. LIENG lying. C. LIEING lying. So your right answer is LYING lying. LYING lying అంటే ఏంటి? మనం పడుకుని ఉండడం. బీచ్లో ఏంటి? బీచు ఇసుకలో వాలడం. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ వాట్? లయింగ్. LYING. యువర్ రైట్ ఆప్షన్ ఈజ్ వాట్? LYING. దిస్ టైమ్ టుమారో ఐ విల్ బి లయింగ్. LYING ఆన్ ద బీచ్ అంటే బీచ్లో వాలి ఉండడం. మనం బీచ్ ఇసుకలో హాయిగా విశ్రాంతి తీసుకోవడం. She always dash her books neatly on the table. She always dash her books neatly on the table. Here are your three words. LAYS lace. LIES lies. LAINS lanes. LAYS lace. LIES lies. LAINS లైన్స్ అంటే ఇక్కడ పుస్తకాలు నీట్గా సర్దడం. సర్దడం అంటే ఏంటి వస్తుంది? లేస్. LAYS లేస్. షీ ఆల్వేస్ లేస్. LAYS లేస్ హెర్ బుక్స్ నీట్లీ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఆమె జాగ్రత్తగా తన పుస్తకాలని సర్దుకుంటుంది. సో LAYS లేస్ ఈజ్ ద. I dashed down and closed my eyes. I dashed down and closed my eyes. Here are your three options. A. Lie. LIE lie. B.
L-A-Y, lay. B, L-A-Y, lay. C, L-A-I-N-S, lanes. So your right option is L-A-Y, lay. అంటే ఏంటి? ఐ లే డౌన్ అంటే పక్క మీదో సోఫా మీదో వాలిపోయి అండ్ క్లోజ్డ్ మై ఐస్, కళ్ళు మూసుకున్నాను. ఐ లే డౌన్, ఎల్ఏవై లే. ఐ లే డౌన్ అండ్ క్లోజ్డ్ మై ఐస్.